ప్రభువుని తెలుసుకోకముందు మనం అసత్యంలో ఉన్నాం. ప్రభు ఎవరో మనకు అర్థం కాకముందు అసత్యములో మనం జీవించేస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు ఒక సత్యములోనికి వచ్చాం, ఒక నిజంలోనికి వచ్చాం. మన ఆరాధనకు ఒక అర్థం ఉంది, మన పాటలకు ఒక అర్థం ఉంది, మన వినే వాక్యానికి ఒక అర్థం ఉంది, మన జీవితానికి ఒక అర్థం ఉంది, మన మరణానికి కూడా ఒక అర్థం ఉంది. ఏమైపోయిందో ఈ ప్రాణం గాల్లో కలిసిపోయిందేమో అని అందరూ అనుకున్నట్లుగా మనం అనుకుంటానికి లేదు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుల మరణం యెహోవా దృష్టికి విలువైనదంట. మన మరణం కూడా ఆయన దృష్టికి విలువైందేనట. దేవునికి స్తోత్రం. ఎందుకు అనంటే మరణం అనేది ముగింపు కాదు, కానీ మరణం అనేది ఒక ప్రమోషన్. ఏమీ లేదు. మరణం అంటే ఏంటో చెప్పనా? సింపుల్. అదేంటంటే ఈ మట్టి శరీరం మహిమ శరీరాన్ని దాలుస్తుంది అంతే. అసలు మన ఇంటికి వెళ్తాం. అప్పుడు ఇదంతా ఈ లోకంలో ఉన్న ఇళ్ళన్నీ, ఈ లోకంలో ఉన్న కుటుంబాలన్నీ, బంధాలన్నీ, బాంధవ్యాలన్నీ, ఇదంతా ఒక మాయ. అసలైన ఇల్లు అది. అక్కడికి చేరుకోవాలని యేసు ప్రభు మరొక సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరంలో, పోయిన సంవత్సరంలో మనం అయితే సాధించలేకపోయామో, ఏవైతే మనం గోల్ రీచ్ అవ్వలేకపోయామో, ఏ ఆత్మీయతగా ఉండాలని ఆత్మీయతలో ఉండలేకపోయామో, అవన్నీ కూడా ముందు కూర్చుని కొంచెం ఆలోచించుకోవాలి. నేను పోయిన సంవత్సరాన్ని ఏ విధంగా వ్యర్థం చేసుకున్నాను? అసలు వ్యర్థమైపోయింది ఎక్కడో కనుక మనకు అర్థమైతే అప్పుడు మన సంవత్సరానికి కానివ్వండి, మన జీవితానికి కానివ్వండి ఒక అర్థం దొరుకుద్ది. ఎక్కడెక్కడ వ్యర్థమైపోయిందో మనం చూసుకోగలిగితే అప్పుడు ఆ వ్యర్థతలన్నిటిని కూడా మనం పూడ్చుకోవడానికి, సమతుల్యత చేసుకోవడానికి మనకొక అవకాశం దొరుకుద్ది. దేవునికి స్తోత్రం. 2025లో మనం ఎక్కడ ఫెయిల్ అయిపోయాం? ఎక్కడ ప్రార్థన మానేశాం? ఎక్కడ వాక్య పఠనాన్ని ఆపేశాం? ఎక్కడ చేయాలనుకున్నా చేయలేకపోయాం? దేవుని విషయంలో నిలబడాలనుకున్నది నిలబడలేకపోయాం అనేది మనం ఒకసారి ఈ 2026 మొదటి దినాలలోనే మనం ఒకసారి చూసుకోవాలి. 2025 ఏ విధంగా వచ్చిందో, ఏ విధంగా వెళ్ళిపోయిందో మనం చూసాం. మరి 2026 కూడా వచ్చింది, అలాగే దాని దారినది వెళ్ళిపోతుంది. కానీ మనం మార్చుకోవడానికి, మనలో నుండి తీసివేయాల్సినవి తీసివేసుకోవడానికి, మనలోనికి రావాల్సినవి తెచ్చుకోవడానికి ఆ సంవత్సరం అనేది ఒక క్రొత్త అనుభూతిని మనకిస్తుంది. సంవత్సరం మనతో ఈ విధంగా మాట్లాడుతుంది. ఏమనంటే, హలో, పోయిన సంవత్సరం ఇలా వ్యర్థం చేసుకున్నావు కదా, దేవుడు నీకు మరొక సంవత్సరాన్ని ఇచ్చాడు కదా, ఈ సంవత్సరాన్ని నువ్వు వ్యర్థం చేసుకోవద్దు. ఆ సంవత్సరాన్ని ఉపయోగించుకుని పోయిన సంవత్సరంలో ప్రయోజకులయ్యారు చాలామంది. మరి ఆ సంవత్సరాన్ని నువ్వు వేస్ట్ చేసుకుని నీ జీవితాన్ని వ్యర్థపరుచుకున్నావు. ఈ సంవత్సరం కూడా అలా అవ్వకుండా ఉండాలి అని అంటే, ఎక్కడ ఫెయిల్ అయ్యావో, ఎక్కడ దేవుడిచ్చిన అవకాశాలను పక్కన పెట్టుకున్నావో, ఎక్కడ ప్రార్థన మానేశామో, ఎక్కడ మనం దేవునితో మాట్లాడటాన్ని పక్కన పెట్టామో, ఎక్కడ ఆత్మ సంబంధమైన విషయాలకి మనం దూరం అయిపోయామో, ఈ విషయాలు మనం ఒకసారి చూసుకోవాలి. ఈ పగలు నేను అదే చెప్తున్నా. ఎక్కడ ఆత్మీయంగా లోపించామో, ఎక్కడ 2025 లోపాలతో ముగిసిపోయిందో, ఆ లోపాలను గనక చూసుకోకపోతే ఈ సంవత్సరం కూడా వేస్ట్ అయిపోతుంది. యజమానుడు వచ్చి అదే అడుగుతాడు కదా. ఇప్పటికి 3 సంవత్సరాల నుండి చూస్తున్నా, 3 సంవత్సరాల నుంచి చూస్తున్నా, ఈ చెట్టు ఇవాళ ఫలిస్తుందేమో, పోన్లే ఈ సంవత్సరం అని చెప్పి సంవత్సరాలు తరబడి చూస్తూ ఉన్నా సరే ఈ చెట్టు ఫలించట్లా. దీన్ని మళ్ళీ తెచ్చి పెట్టింది ఎక్కడో తెలుసా? నీవు ఫలించేటటువంటి చెట్ల మధ్య.
ద్రాక్ష తోటలో పెట్టావు అంజూరపు మొక్కను తీసుకొచ్చి. ఇవి మంచిగా ఫలం ఇస్తున్నాయి, ఇవి మంచిగా ఫలిస్తున్నాయి, మంచి ఫ్రూట్ని మంచి ఫలాన్ని ఇస్తున్నాయి ద్రాక్ష తోట. కానీ అంజూరపు చెట్టు ఒక్క ఫలం కూడా ఇవ్వట్లా. చాకిరి చేస్తున్నావు, చుట్టూ తవ్వుతున్నావు, ఎరువు వేస్తున్నావు. కొన్నిసార్లు ఇదే ఎదురవుతూ ఉంటుంది కాపరికి కూడా. ఎంతో ఉపవాసం ఉండి, ఎంతో ప్రార్థన చేసి, ఎంతో కన్నీరు కార్చి, ఎంతో బిడ్డలకు విలువైన మాటలు చెప్తూ ఉన్నా అవి లోపలికి ఎక్కించుకోకుండా, అవి పట్టించుకోకుండా, మా పద్ధతి మాదే అనుకుంటూ, మా జీవితం మాదే అనుకుంటూ, మార్పు లేకుండా బ్రతికేటటువంటి ఆ జీవితాలను చూసినప్పుడు పాస్టర్ గారికి కన్నీళ్ళే మిగులుతాయి, కన్నీళ్ళే మిగులుతాయి. ఇంత ఉపవాసం ఉండి, ఇంత కన్నీరు కార్చి, ఇంత ప్రార్థన చేసి, మీ భవిష్యత్తుల కోసం, మీ జీవితాల కోసం దేవుని పాదాలు పట్టుకుని, ఫ్యూచర్ను పక్కన పెట్టి, భవిష్యత్తును పక్కన పెట్టి, నెలకి అందరిలాగా మంచిగా సంపాదించుకునే అవకాశం మాకు లేదా? ఒకవేళ ఉద్యోగమే చేసుకుంటే, ఏదన్నా వ్యాపారమే చేసుకుంటే, డబ్బు సంపాదనే చూసుకుంటే, మళ్ళీ దాని మీదకే మనసు వెళ్ళిపోయి బిడ్డలను ఎక్కడ వదిలిపెట్టేస్తామో, బిడ్డల కోసం పట్టించుకోవటం అంతగా చేయలేమేమో, వారి కోసం సరిగ్గా ప్రార్థన చేయలేమేమో అని చెప్పి భవిష్యత్తుని వదిలేసుకుని పక్కన పెట్టేసుకుని కుటుంబాన్ని గాల్లో పెట్టి, అంతేగా సేవకుడి జీవితం. కుటుంబాన్ని గాల్లో పెట్టడం తప్ప ఏముందండి? ఏమి దాచుకోవడానికి, ఏమి కూర్చుకోవడానికి, ఏమి సమకూర్చుకోవడానికి ఏ అవకాశం లేకపోయినా, ఒక్కోసారి నిలువ నీడ లేకపోయినా, ఏమో డబ్బు సంపాదన కోసం పోతే ఒకవేళ ఆత్మల పట్ల భారం తగ్గిపోతేమో, దేవుని బిడ్డల కోసం అంతగా ఒకవేళ పట్టించుకోలేకపోతామేమో, డబ్బు మీదకి మనసు వెళ్ళిపోతేమో, దేవుని సన్నిధికి వచ్చేటటువంటి బిడ్డలను సరిగ్గా కాపాడుకోలేమేమో, సరిగ్గా ప్రార్థన చేయలేమేమో, వారి కోసం ప్రార్థించడానికి సమయం వెచ్చించలేమేమో అని చెప్పి జీవితాన్ని గాల్లో పెట్టుకున్నవాడే దైవజనుడు అంటే. అయిన కాడికి ఇంత కన్నీరు కార్చి, ఇంత ప్రార్థన చేసి, ఇంత ఉపవాసం ఉండి, ఇంత రెక్కల ముక్కలు చేసుకుని, దేవుడి దగ్గర నుంచి గంటలు ఆయన పాదాలు పట్టుకుని ఒక వర్తమానాన్ని తీసుకొచ్చి బిడ్డలకు అందించినా సరే, ఆ వర్తమానానికి తగిన ఫ్రూట్ రానప్పుడు గుండె పగిలిపోయినంత భారం అయిపోద్ది. ఆ మాటకి తగినంత, ఆ వాక్యానికి తగినంత ప్రతిస్పందన అంత కాకపోతే కొంతైనా రావాలిగా, అంత కాకపోతే కొంతన్నా మారాలిగా, అంత కాకపోతే ఇంతైనా మార్పు కనబడాలిగా. మార్పు రాకుండా అదే విధంగా సాగిపోతూ ఉంటే ఏమైపోయినట్టు కష్టం అంతా, ఏమైపోయినట్టు కన్నీళ్ళంతా, ఏమైపోయినట్టు ప్రయాస అంతా. ఇప్పుడు మనం నా వైపు చూస్తూ మీరు దేవుని వాక్యం వినాలి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య లేఖనం కూడా అదే. ఆ తోట యజమానుడు ఇప్పటికే 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాడంట. పోనీలే ఈ సంవత్సరం సంవత్సరాలు వదిలేస్తూ ఉన్నాడు. కానీ అన్ని చెట్లు తాగినట్టు నీరు తాగుతుంది ఇది. అన్ని చెట్లకు కావాల్సిన ఎరువు కావాలి దీనికి. అన్ని చెట్లకి కష్టపడినట్లుగా తోటమాలు ఈ చెట్టుకి కష్టపడాలి. కానీ ఇది తిని తాగి కష్టాన్ని పొందుకుంటుంది, కానీ ఫలం మాత్రం ఇవ్వట్లా. ఇలాంటి మొక్కలు కలిగిన రైతు పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఏం ఆశించి పొలం వేసేది రైతు? ఏం ఆశించి? పంటను ఆశించేగా. ఏం ఆశించి రైతు అంత కష్టపడేది?
ఏం ఆశించి రాత్రులు నిద్రలు కూడా మాని ఆ పొలాన్ని కాపాడుకునేది. ఎక్కడ చీడ పురుగు వస్తుందో, ఎక్కడ ఎలకలు వచ్చి దూరతాయో, ఎక్కడ పందికొక్కులు వస్తాయో, ఎక్కడ పాడు చేసేవి వస్తాయో అని చెప్పి చుట్టూ కంచె వేసుకుని జాగ్రత్తగా కాపాడుకుని, నిద్రాహారాలు కూడా మాని ఆ పొలం చుట్టూ తిరుగుతూ కాపాడుకునేది ఏం ఆశించి? రాగల సమయానికి ఫలం వస్తుందనేగా. ఫలం వస్తుందని చెప్పి సంవత్సరాల తరబడి ఆశిస్తూ ఉన్నా సరే ఏ ఫలము లేకుండా ఆకులు మాత్రమే కలిగినటువంటి చెట్టుగా మారిపోతే ఏ రైతుకి సంతోషం ఉంటుంది చెప్పండి? ఎంతో కష్టపడ్డాడు, ఉన్న డబ్బంతటిని దానికోసమే దారబోసాడు, ఖర్చు పెట్టాడు, దాని దగ్గరే సమయాన్ని గడిపాడు, ఆ పొలం దగ్గరే గంటలు గడిపాడు, ఆ పొలంతోనే ఉన్నది ఒక ఎకరమే కదా, ఎకరమైనా పర్లేదండి, దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, కాస్త ఫలమే ఇచ్చేలాగా నేను శాయశక్తులు కష్టపడతానని చెప్పి జీవితం అంతా దానికోసమే దారపోస్తే పెట్టిన కష్టం అంతా, పెట్టిన ప్రయాస అంతా, పెట్టిన పాట్ అంతా, పెట్టిన ధనం అంతా, ఆ డబ్బంతా కూడా వేస్ట్ అయిపోతే ఏమవుతుంది? ఆ రైతు బ్రతుకు దయనీయమైపోద్ది. ఈనాటి ఆత్మీయ సంఘ పరిస్థితి కూడా అలాగే ఉంది. వినే మాటలు వింటూనే, పాడే పాటలు పాడుతూనే, చేసే ప్రార్థనలు చేస్తూనే మేము ఎన్నో విషయాలు వింటున్నాం, ఎన్నో విషయాలు పాస్టర్ గారు మాతో మాట్లాడుతున్నారు అని అనుకుంటూనే మన జీవితాల్లో ఏమాత్రం మార్పు లేకుండా, మన జీవితాలని మనం మార్చుకోకుండా 2025లో ఏ విధమైన మార్పు లేని జీవితాల్లోనే మనం సాగిపోయామో, ఈ 2026లో కూడా అదే మార్పు లేని విధంగా సాగిపోతే వినే మీకు ప్రయోజనం లేదు, చెప్పే నాకు ప్రయోజనం లేదు. పాఠాలు చెప్పే మాస్టర్ గారు ఉన్నారు, స్టూడెంట్స్ వచ్చి కూర్చుంటున్నారు. ఈయన చాలా బాగా పాఠాలు చెప్తున్నాడు, పాపం వారికి చెప్పడానికి రాత్రింపగళ్ళు ప్రిపేర్ అవుతున్నాడు. వారి ఎగ్జామ్లో పాస్ అవ్వాలని చెప్పి ఈయన ప్రతిరోజు ఈయన ఎగ్జామ్ పెట్టుకుంటున్నాడు. ఈయన పెట్టుకుంటే ఎగ్జాము వారికి ఎలా చెప్పాలి, ఇంకెలా అర్థం అవ్వాలి అని చెప్పి బాగా ప్రిపేర్ చేశాడు, బాగా ట్రైన్ చేశాడు. కానీ ఆఖరి ఎగ్జామ్ రాసేసరికి ఒక్కొక్కరు గుడ్డు సున్నాలు వచ్చినాయి. వాళ్ళ గుడ్డు సున్నాలు వచ్చి వాళ్ళ అవమానం ఒక రీతి అయితే, వారికి పాఠం చెప్పినటువంటి వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? వారు సరిగ్గా మనసు పెట్టలేదేమో కానీ ఇతను మాత్రం వాళ్ళ ఆఖరు రోజు రాసేటటువంటి పరీక్ష కోసం ప్రతిరోజు పరీక్ష రాశాడు. ప్రతిరోజు రాత్రులు కూడా అవసరమైతే మాని ఆ టెక్స్ట్ బుక్ దగ్గర కూర్చుని ఇంకెలా ఈ విషయాన్ని వివరిస్తే బాగుంటుందో, ఇంకెలా వీళ్ళకి అర్థమవుతో, ఇంకెలా వీళ్ళతో చెప్పాలో అని చెప్పి రాత్రింపగళ్ళు గడిపాడు. అంత గడిపి స్పూన్ ఫీడింగ్ ఇచ్చి, అంత గడిపి జాగ్రత్తగా విషయాన్ని వారి దగ్గరికి తీసుకెళ్ళినా సరే వారి గుడ్డు సున్నాలు వస్తే ఎలా ఉంటుందా మాస్టర్ పరిస్థితి? పోనీ 1 సంవత్సరం అలా అయింది. ఎన్ని సంవత్సరాలంట? 3 సంవత్సరాలు. 1 సంవత్సరం ఇలా అయింది కదా అని చెప్పి 2వ సంవత్సరం ఇంకా బాగా ఇతను ప్రిపేర్ అవుతున్నాడు, ఇంకా బాగా ట్యూన్ చేస్తున్నాడు, చెప్తున్నాడు, అరే టైం వేస్ట్ చేసుకోవద్దురా, మీకు దండం పెడతాను రా, ఏదో విధంగా ఇది మీరు పాస్ అవ్వాలరా, మీరు పాస్ అవ్వకపోతే నాకు ఇన్సల్ట్గా ఉందిరా, మీరు పాస్ అవ్వకపోతే నేను తలెత్తుకోలేకపోతున్నాను రా, మీరు పాస్ అవ్వకపోతే నలుగురికి నేను నా ముఖాన్ని చూపించుకోలేకపోతున్నాను రా, మీరు పాస్ అవ్వకపోతే నేను ఫెయిల్ అయినట్లుగా అనిపిస్తుందిరా నాకు, ప్లీజ్ రా, టీవీల దగ్గర గడపొద్దురా, ప్లీజ్ రా, అరే నా మాట వినండిరా, ఎంత మట్టు కొట్టుకోడరా, మిమ్మల్ని కొట్టినా మీరు మొద్దుబారిపోతున్నారా, బ్రతిమాలుకుంటున్నాను రా బాబు, నీ కాళ్ళు పట్టుకుంటాను రా, నా మాట వినరా, రే సురేష్, రమేష్, రే లోకేషు, ప్రసాదు, నా మాట వినరా, ప్లీజ్ రా, మీరు పాస్ అవ్వకపోతే నేను తలెత్తుకోలేకపోతున్నాను రా, మీరు గోళీలు ఆడుకుంటే నేను తలెత్తుకోలేకపోతున్నాను రా, మీరు సంవత్సరం అంతా బాగా నా దగ్గర ట్యూషన్కి వచ్చి మీరు తప్పి కూర్చుంటే
నలుగురు నా వైపు చూసి అదోలాగా అనుకుంటా ఉంటే నాకు చాలా బాధగా ఉంటుందిరా. చెప్పింది వినండిరా బాబు. టీవీల దగ్గర గడపొద్దురా, సీరియల్ దగ్గర గడపొద్దురా. అరే ఆ క్రికెట్ మ్యాచ్లు వద్దురా, గోళీలాటలు వద్దురా, అయ్యి ఆడుకునేవి జీవితాలు పోగొట్టుకున్నారు కదరా, చెప్పేది వినండిరా అని చెప్పి బ్రతిమాలుకుంటున్నాడు. 2వ సంవత్సరం వచ్చేసింది. 2వ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం కంటే బాగా ప్రిపేర్ అయ్యి చెప్పాడు. ఇది నాన్న, ఇది నాన్న, ఇది ఇట్లా ఉంటుంది, ఇది ఇట్లా ఉంటుంది, లాస్ట్ టైం మీరు ఫెయిల్ అవడానికి కారణం ఇది, లాస్ట్ టైం మీరు తప్పడానికి కారణం ఇది, ఇలా చేస్తే మళ్ళీ తప్పుతారు నాన్న, ఇట్లా కాదు ఇట్లా ఉండాలి, ఇట్లా కాదు ఇట్లా ఉండాలని చెప్పి బాగా ప్రిపేర్ అయ్యాడు, బాగా చెప్పాడు, బాగా విషయాన్ని వారికి అర్థమయ్యేలాగా చెప్పాడు. కానీ 2వ సంవత్సరం కూడా అందరికి గుడి సున్నాలు వచ్చినాయి. ఎలా ఉంటుంది మాస్టర్కి? వాళ్ళు సరిగ్గా ప్రిపేర్ అవ్వట్లా, కానీ మాస్టర్ ప్రిపేర్ అవ్వకుండా లేడు. మాస్టర్ ప్రతిరోజు నిద్రాహారాలు మాని ఆ టెక్స్ట్ బుక్ దగ్గర కూర్చుని విషయం వాళ్ళకి అర్థం కావట్లేదేమో, ఇంకెలా చెప్పాలో అని చెప్పి విషయాన్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిన గుడి సున్నాలే వస్తుంటే ఇంకెందుకు. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ టెక్స్ట్ బుక్ను దేవుడు ఇచ్చాడు సేవకుడికి. ఇచ్చి ఈ విషయాన్ని నా బిడ్డలకు తెలియచెప్పరా, వారు పాస్ అయితేనే ఇక్కడికి వస్తారు నాన్న, వారు పాస్ అయితేనే పరలోకం వస్తారా, వారు ఫలిస్తేనే పరలోకం వస్తారు, మారు మనసుకు తగిన ఫలము ఫలిస్తేనే ఇక్కడికి వస్తారు నాన్న, ఆ విషయం తెలియచెప్పు అని చెప్పి దేవుడు చెప్తే మీతో చెప్పడానికి మామూలుగా చదివి చెప్పటం కాదని చెప్పి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దేవుని పాదాలు పట్టుకుని ఆరోగ్యం బాగోకపోయినా ఏం ఆశించి మీరు ఏదైనా కానుకలు ఇస్తారనే కాదు, ఆయన ముందు నిలబెట్టాలని ఒకే ఒక్కటి ఆశించి ఇంత చదువు చదివి గుడు సున్నాలు తెచ్చుకున్నటువంటి వారిని చూసి మాస్టర్ ఏ విధంగా కుమిలిపోతాడో, ఇన్ని మాటలు చెప్పినా, ఇంత వాక్యాలు చెప్పినా, ఇంత దేవుని విషయాన్ని తీసుకొచ్చి మీ ముందు పెట్టిన కొన్ని విషయాల్లో మార్పు లేని విధానాలను చూసి అలాగే గుండె పగిలిపోతూ ఉంటుంది. ఇంకేం చేయాలి ప్రభువా, ఇంకేం చేయాలి? సంవత్సరం వల్ల అయిపోయింది, 2వ సంవత్సరం వల్ల అయిపోయింది, 3వ సంవత్సరం కూడా ఇంకా బాగా ప్రిపేర్ అవుతాం, ఇంకా బాగా అని చెప్పి ఎంతగా చెప్పాడు అని అంటే అంత చెప్పినా సరే 3వ సంవత్సరం కూడా తప్పారంట. అలాగే ఆ చెట్టుకి 3 సంవత్సరాలుగా ఎంతగానో కాపు కాస్తున్నాడు. ఏ చెట్టుకి చెప్పండి, ఏ చెట్టుకి? ఫలించని చెట్టుకి. ఎక్కడ దాకా ఎందుకండి, మీరే చెప్పండి. ఫలించని చెట్టుకి నీళ్లు పోస్తారా మీరు? ఫలించని చెట్టుకి ఎరువు వేస్తారా? ఫలించని చెట్టుకు చుట్టూ తవ్వుతారా? ఫలించని చెట్టుకి, ఫలించే చెట్టుకి ఏ విధంగా మీరు కష్టపడతారో అలా ఫలించని చెట్టుకి మీరు కష్టపడతారా? మరి ఏ కావలసిన ఫలింపు కనబడకపోయినా సరే అక్కడ తోటమాలి కష్టపడుతున్నాడు. సంవత్సరాలు జరిగిపోతున్నాయి. కొత్త సంవత్సరం వచ్చింది కదా అని చెప్పి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోనోళ్ళు ఎవరున్నారు? చెప్పనోళ్ళు ఎవరున్నారు? నోటి ద్వారా చెప్పేవాళ్ళు, స్టేటస్ల ద్వారా చెప్పేవాళ్ళు, సెల్ ఫోన్ల ద్వారా చెప్పేవాళ్ళు, ఫోన్లు చేసి చెప్పేవాళ్ళు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటే హ్యాపీ అయిపోలా. ఆ చెట్టు ఫలించాలిగా, ఆ చెట్టు ఫలభరితమైన అనుభవంలోనికి రావాలిగా. పోనీ 100 కాయలు కాయలా, 1 కాయన్నా కాయాలిగా. ఆ కష్టానికి కనీసం కొంత ఫలమన్నా ఇవ్వాలిగా, కొంత మార్పు అన్నా రావాలిగా. అరే దేవుడు 2025 అంతా కాపాడి 2026లోనికి దేవుడు నన్ను నడిపించాడు. ఇదిగో ఈ మార్పు నా జీవితానికి నేను తెచ్చుకుంటాను, ఈ విషయంలో ఒక క్రమం పెట్టుకుంటాను, ఇక ఈ విషయంలో నేను సరవుతాను, ఈ విషయంలో నేను కొంచెం లైన్లోకి వస్తాను అని మనకి కనీసమైన కొన్ని మార్పులన్నా రావాలి. మార్పు లేకుండా చేసే భక్తేనా? మార్పు లేకుండా చేసే ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుందా?
ఎందుకంటే వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, అక్రమము చేయు వారలారా నా యొద్ద నుండి పొండి. అక్రమాన్ని ఆయన, క్రమం లేకపోవటాన్ని ఆయన సహించలేడు. నా బాధల్లో ఒకటే, ఇన్ని వాక్యాలు విని ఇంత ప్రార్థనలో పాలుపంపులు పొంది ఎక్కడ తప్పి కూర్చుంటారో అనేది నా భయం, నా బాధ. రావాలిగా మార్పు, ఒక ఫలం మనలో నుండి కూడా కనబడాలిగా. మనల్ని కాపాడుతున్నటువంటి ఆ రైతు, మనల్ని పాలిస్తున్నటువంటి ఆ రైతు మన కొరకు ప్రార్థన చేసి, మన కొరకు కన్నీరు కార్చి, మన కొరకు దేవుని దగ్గర నుంచి ఒక మాటను తీసుకొచ్చి పెట్టేటటువంటి ఆ రైతుకి కన్నీళ్లు మిగల్చకూడదనే కనీసపు ఆలోచన ఉండాలిగా సంఘానికి. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, 2025 ఎటు పోయిందో పోయింది. 2026లోనైనా మార్చుకోవలసినవి కొన్నైనా మనం మార్చుకోవాలి అనేది దేవుని బాధ అయి ఉన్నది. యజమానుడు వచ్చేసి పెద్ద కేక అయితే వేశాడు. ఏమని వేశాడు? అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అర్థమవుతుందా? ఏం వెదకడానికి వచ్చాడంట ఆయన? ఫలం వెదకడానికి వచ్చాడు. ఆ ఫలం వెదకడానికి వచ్చినప్పుడంట ఆయనకి, దేవునికి ఒక్క ఫలం కూడా కనపడ, ఏమీ దొరకల, ఒక్కటి కూడా దొరకల. మీకు తెలుసా, రేపు ఆయన ఫలాన్ని వెతకబోతున్నాడు. ఏమి ఆయనకి ఫలము ఇవ్వలేని చెట్టు వలె మనం ఉంటే ఏమన్నాడు ఆయన? దీన్ని నరికి దీని బదులు ఏదైనా ఫలం ఇచ్చేదాన్ని పెట్టుకో. ఫలము చలము లేని, ఈ చలనం లేని అంజూరపు చెట్టుని పెట్టుకున్నావు, మధ్యలో తెచ్చుకుని దానికి ఎక్కదో, చలనం లేదు, మారదో, బతుకంతే, దీని ఎందుకు పెట్టుకున్నావు, తీ అవతల పడే అన్నాడు ఆయన వచ్చి. అప్పుడు ఈయన అంటున్నాడు, అయ్యా నేను దాని చుట్టూ తవ్వుతానయ్యా, ఎరువు వేస్తానయ్యా, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, ఈ ఒక్క సంవత్సరాన్నైనా ఉండను, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయుమని అతనితో చెప్పెను. చూసారా, అది దైవజనుల్లో దేవుడు పెట్టిన భారం. నువ్వు ఫలించకపోయినా నీ కోసం కన్నీరు కారుస్తాడే, ఆడే దైవజనుడు అంటే. రావాల్సిన మార్పు లేకపోయినా పోనీలయ్యా ఈసారికి కొంచెం సహాయం చేయ అని చెప్పి అడుగుతాడే, అతడే దైవజనుడు అంటే. ఏమన్నాడు? నేను చుట్టూ, ఎవరు తవ్వుతారండి ఫలం లేని దానికి? ఫలం ఇవ్వని దానికి ఎవరు తవ్వుతాడు, కష్టపడతాడు? కానీ ఈయన అంటున్నాడు, చుట్టూ తవ్వుతానయ్యా, ఎరువు వేస్తానయ్యా, ఈ ఒక్క సంవత్సరం ఓర్చుకోవా, ఈ ఒక్క సంవత్సరం కనికరించవా, ఈ ఒక్క సంవత్సరం దాన్ని ఉండనివ్వా అని చెప్పి బ్రతిమలాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాల్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆయన ఫలాన్ని వెతుకుతాడు. రైతు ఫలాన్ని ఏ విధంగా వెతుకుతాడో మన పరమ రైతు ఖచ్చితంగా ఫలాన్ని వెతుకుతాడు. నీతి అనే ఫలాన్ని వెతుకుతాడు. ఆత్మఫలం ఏదనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, ఆశానిగ్రహం. మారు మనస్సుకు తగిన ఫలం అనండి ఒకసారి. మారు మనస్సుకు తగిన ఫలం అంటే మారు మనసు పొందామని మాట చెప్పుకోవటం కాదు, ఫలం కనబడాలంట. అంటే మారు మనసు పొందినటువంటి వ్యక్తి, ఇతడు మారు మనసు పొందాడని నోరు మాట్లాడటం కాదు, జీవితం మాట్లాడాలి. అది ఫలం అంటే. ఒక చిన్నది మానుకోలేకపోతే ఎలా?
క్రైస్తవ జీవితం అంటేనే మార్పు కదా, మారు మనస్సు అని ఉంది కదా. అరే బాప్తిసం పొందినా, దేవుణ్ణి నమ్ముకున్నా, పాత బతుకులోనే వెళ్ళిపోతే అది డేంజర్ అది. అది కాదండి. ఇప్పుడు మన రోడ్డు మీద, హైవే మీద ఎటు వెళ్ళాలి? ఎడం చేతి వైపా, కుడి చేతి వైపా? నేను కుడి చేతి వైపే వెళ్తానంటే, కుడి చేతి వైపు వెళ్ళావు, ఏ వాహనాలు వచ్చినాయి, తప్పించుకుంటూ వెళ్తున్నావు. 4-5 వాహనాలు తప్పించుకోవచ్చు, కానీ డేంజరే. ఎందుకు? అటు వెళ్ళకూడదు. నువ్వు బాప్తీసం పొందావు, దేవుని నమ్ముకున్నావు, దేవుని కోసం నువ్వు ప్రతిష్ఠించుకున్నావు, దేవుని దగ్గర నిర్ణయం చేసావు, దేవుని చేతుల్లో చేయి వేసి చెప్పావు, ప్రభా బ్రతుక్కాలం అంతా నేను నీతోనే ఉంటాను ప్రభా, పాపిష్టి అని పక్కన పెట్టేస్తున్నాను నాయన, సమాధి చేసేస్తున్నాను నాయన ఈ రోజుతో అని చెప్పి, అయినా మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చుంటే, ఏది వదిలిపెట్టామో మరలా దాని వెనకాలే పడితే, కుక్క అంట తన వాంతికి తిరుగుద్దంట వాక్యం చెప్తుంది, కక్కేసిందని మళ్ళీ తింటుందంట. అదే నేను చెప్తున్నా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఒక అవకాశం ఇస్తున్నప్పుడు నూతనంగా జీవితాన్ని మార్చుకోవడానికి ఒక తీర్మానం తీసుకోగలిగితే మన బ్రతుకులు బాగుపడతాయి, మన కుటుంబాలకు కూడా మనం పోతూ ఒక మాదిరిని మిగిల్చి వెళ్ళినటువంటి వాళ్ళమవుతాం. విన్నదల్లా విని, పాడిందల్లా పాడి, చేయించుకున్నదల్లా ప్రార్థన చేయించుకుని, ఇక వెళ్ళి నేను చేసేదల్లా చేస్తాను ఎందుకు? ఇక దానికి మళ్ళీ సంఘం అని పేరు ఎందుకు? దానికి ఒక సేవకుడు ఎందుకు? ఇవన్నీ ఎందుకు గందరగోళం? మార్పు ఖచ్చితంగా వచ్చి తీరాలి. దేవునికి స్తోత్రం. మార్పు రాకపోతే మనం డేంజర్లో ఉన్నట్టే. నేను కుడి చేతి వైపు వెళ్ళిపోతాను, 4-5 వాహనాలు తప్పించుకున్నాను, నాకేమీ పెద్దగా ఇబ్బంది లేదు, తప్పించుకుంటున్నానంటే ఎన్ని తప్పించుకుంటావు? వెళ్తావు, ముందు ఏదో వస్తుంది, అది తప్పించుకోలేని పరిస్థితి అవుద్ది, ఇక ఎవడేం చేయలేడు. పైనుంచి పెద్ద ఆయన వచ్చి అంటున్నాడండి, తీసేయి ఈ చెట్టు, నీకు ఎంతకాలం ఉంచుతావు ఇక్కడ, నువ్వు ఫలింపు లేదేమి లేదు, దీన్ని పెట్టి కూర్చున్నావు అని. ఈ తోటమాల అన్నాడు, దండం పెడతానయ్యా, ఒక్క మాట మాత్రం అనొద్దు, ఈ సంవత్సరానికి ఆగు బాబు, నీ కాళ్ళు అట్టుకుంటా, ఎట్టకేలకి ఈ సంవత్సరం ఫలించేలాగా నేను చేస్తానయ్యా అని చెప్పని అంటున్నాడు తోటమాలి. రాంగు రూట్లో ఒక్కోసారి వెళ్తున్నా సరే, ఎందుకు ఇంకా ఊపిరి కలుగున్నావంటే నీ కోసం అడుక్కునే ఒక సేవకుడు ఉన్నాడు, నీ కోసం దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమాలుకునే సేవకుడు ఒకడు ఉన్నాడు. తెలియదులేయ్యా, పోనయ్యా. నువ్వేమనుకుంటున్నావు? బాగానే తప్పించుకుంటున్నాను నేను అనుకుంటున్నావు. తప్పించుకోవటం కాదు నాన్న, ఈ సంవత్సరానికి ఉండనిమ్మని ఒకడు వేడుకుంటున్నాడు, కాబట్టి మనం బతుకున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మార్పు చెందడానికి, ఒక నూతన అనుభవంలోనికి వెళ్ళడానికి దేవుడు ఒక అవకాశాన్ని 2026గా మనకు అనుగ్రహించాడు.